పై ఏ పాపి మీద ఉంటుందంటే, నేనే ఒక త్రాగుబోతుని, నేనే ఒక వ్యభిచారిని అయితే నా మీద దేవుని కృప హెచ్చుగా ఉండదు. నేను త్రాగుబోతుని, వ్యభిచారిని, దొంగనైన నేను వాక్యం విని నా శక్తికి మించిన ఈ యొక్క బానిసత్వం అయినటువంటి అలవాట్లోంచి నేను బయటికి రావడానికి, నేను నీతిమంతునిగా మార్చబడడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు దేవుని కృప హెచ్చుగా నా మీద ఉంటుంది. చూడండి, రెండు రకాలుగా చెప్తున్నాను. దేవుని కృప నా మీద హెచ్చుగా ఎప్పుడు ఉంటుందంటే, ఒక పాపినైన నేను ఆ వ్యభిచారపు క్రియల నుంచి బయటికి రావడానికి ఉపవాసముతో, కన్నీటితో ప్రార్థన చేసి నాకు శక్తి సరిపోవట్లేదు ప్రభు, నాకు శక్తివి ప్రభు అంటే దేవుని కృప హెచ్చుగా నా మీద వచ్చి నన్ను బయటికి లాగేస్తుంది. అలా కాకుండా అదే పాపినైన నేను అదే పాపాన్ని కొనసాగిస్తూ దేవుని కృప నా మీద హెచ్చుగా ఉండి నన్ను చల్లగా చూస్తుందంటే అది తప్పుగా అర్థం చేసుకోవడం దేవుని కృపను. దాన్ని అంటారు, దేవుని కృపను వారి కామాతురత్వమునకు ఏం చేసుకుంటారట, దుర్వినియోగపరుచుకుంటున్నారట. చీప్ గ్రేస్ అయిపోదు. గ్రేస్ని అంత చీప్గా తీసుకోవద్దు. కాబట్టి ప్రియులారా, దేవుని విశ్వాసం నుండి భ్రష్టులైపోయేవారు ఎవరట? మొట్టమొదటిగా దేవుని కృపను తప్పుగా అర్థం చేసుకునేవారు. దేవుని కృపను వారి పాపాలకి అలవాటుగా, వారి యొక్క వ్యసనాలకి అప్లై చేసుకునేవారు. దేవుని వాక్య సత్యాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునేవారు. కృపను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునేవారు. అటువంటి వారి గురించి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ నెక్స్ట్ వర్షన్లోనే చెప్తాడు. ఏంటి చేసి ముందు తర్వాత చదివి చూడండి. అటువంటి వారికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, చాలామంది అనుకుంటారు ఏంటంటే, వన్స్ నేను నీళ్ళ ప్రభులోకి వచ్చి బాప్తిసం తీసేసుకుంటే పరలోకంలో సీట్ రిజర్వ్ అయిపోయింది అనుకుంటారు చాలామంది. చాలాసార్లు నేను చెప్పాను, మరలా చెప్తున్నాను. ప్రభువులోకి వచ్చి నీళ్ళ బాప్తిసం తీసుకుని బల్లారాధనలో పాల్గొని రొట్టె ద్రాక్షారసంలో కమ్యూనియన్లో పాల్గొన్న నరకానికి పోయే వాళ్ళు ఉంటారంటారా? బోల్డ్ అని మంది ఉంటారు, అనేక మంది ఉంటారు. బాప్టిజం ఈజ్ నాట్ ఏ రిజర్వేషన్ ఫర్ ద ఎటర్నల్ లైఫ్. నీళ్ళ బాప్తిసం తీసేసుకుంటే నీకు ఆ పరలోకంలో సీటు, నిత్యత్వంలో సీటు ఉంటుందంటే మన అమాయకత్వం అది. ఇక్కడ అందుకునే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుని దేవుడు రక్షించాడు. తీసుకొస్తున్న విధానంలో ఫరో సైన్యం కలిసి ఇశ్రాయేల్ని అందరినీ చంపేయడానికి ట్రై చేశారు. వెళ్ళిపోతున్నారు, వీళ్ళని చంపేయాలని చెప్పి యుద్ధ రథాలతో చేశారు. ఒక్కళ్ళన్నా చంపగలిగారా? చంపలేదు. అందరిని రక్షించాడు దేవుడు, మొత్తం అందరిని రక్షించాడు. కానీ విచారం ఏంటో తెలుసా? ఐగుప్తీల నుంచి రక్షించిన దేవుడు అరణ్యాన్ని తీసుకొచ్చి చంపేశాడు వీళ్ళని. అవునా కాదా? దే వర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ఈజిప్టియన్స్, బట్ దే వర్ బ్రూటల్లీ కిల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద విల్డర్నెస్. వై? అది అక్కడ ఒక మాట ఉంటుంది, విశ్వాసములో నిలబడలేదు వాళ్ళు. చదవండి ఒకసారి. యోధా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. యోధా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఏముందమ్మా? ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోర్చున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. అన్ని అద్భుతాలు చూశారు. ఏమండి, నాకు తెలిసి ఆ తరం చూసిన అద్భుతాలు ఎవడో చూడలేదు కదండి. ఆ 40 సంవత్సరాలు ఆ తరం చూసిన అద్భుతాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇన్ ద హిస్టరీ అన్నట్టు అద్భుతాలు అయ్యి. అంతేనా? సూర్యచంద్రులు నిలబెట్టేయడం యెహోషువ చూసింది, ఆ తరం చూసింది. యెహోషువ సూర్యచంద్రులు నిలిపేశాడు కదా. అంటే దానికి ముందు 10 తెగులు ఐగుప్తు దేశంలో 10 తెగుల్ని చూశారు. పోనీ యెహోషువ తరం నెక్స్ట్ జనరేషన్ చూసింది అంటే దానికి ముందున్న 10 తెగులు ఎర్ర సముద్రాన్ని చీల్చేయడం, రకరకాల అద్భుతాలు చూశారు. అయినా వారి విశ్వాసంలో స్ట్రెంత్ నవ్వకపోతే ఎలాగా? నా జీవితంలో ఇప్పటికే దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలతో మన ప్రాణాలు నిలబెట్టాడు, మన బ్రతుకులు నిలబెట్టాడు, మన జీవితాలు నిలబెట్టాడు. ఇంకా దేవునిలో విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వకపోతే హౌ లాంగ్ గాడ్ గోనా ఫర్గివ్ us? దేవుని దీర్ఘశాంతం మనల్ని, దేవుని మంచితనం మనల్ని మారు మనసు పొందటానికి ప్రేరేపించాలి తప్ప, ఓహో అప్పుడు క్షమించాడు, ఇప్పుడు క్షమిస్తాడు, రేపు క్షమిస్తాడంటే లేదు. 3 సార్లు 4 సార్లు చేసిన పాపమును బట్టి నేను తప్పగా శిక్షించేదని అంటాడు ఆమోసు గ్రంథంలో. తప్పగా. ఐగుప్తు దేశం నుంచి రక్షించిన దేవుడు మధ్యదారిలో వారి ప్రాణాలు ఎగిరిపోనియే, వారి నమ్మకంలో నమ్మని వారిని. అందుకనే వాక్యం చెప్తుంది, రక్షణ అనేది ఒకరోజు సంబరం కాదు,
బాప్తిజం తీసుకున్నప్పుడు అద్భుతమైన తీర్మానాలు చేస్తారు. చచ్చేంత వరకు వెనుదిరగకుండా ప్రభువులోనే కొనసాగుతా, గుడి తప్పన మానకుండా వస్తా, ఇవన్నీ చెప్తారు. ఆ తర్వాత ఏమవుతారు తెలుసా? స్లోగా ఒక్కొక్క ఆదివారం గుడి ఎగ్గొడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతారు తెలుసా? ఇదిగో ఈరోజు బాగా మొదటి ఆదివారం హోలీ కమ్యూనియన్ క్రిస్టియన్స్ ఉంటారు కొంతమంది. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కనపడరు, మళ్ళీ జూలై ఫస్ట్ సండే ఉంటారా కొంతమంది. వాయ్ ఆ తర్వాత మళ్ళీ అది ఎక్కువైపోద్ది, అది కూడా వాళ్ళకి. ఆ తర్వాత క్రిస్మస్ టు క్రిస్మస్, లేకపోతే వాచ్ నైట్ సర్వీస్ టు వాచ్ నైట్, లేకపోతే గుడ్ ఫ్రైడే టు గుడ్ ఫ్రైడే మనం ఎందుకు దిగజారిపోవాలి? మనం ఇంకా రోజు మన గ్రాఫ్ పెరగాలి కానీ తగ్గకూడదు, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి కానీ తగ్గిపోకూడదు. సంఘముగా సమకూడట మానొద్దు అని వాక్యం చెప్పినప్పుడు మన సొంతంగా మనకి దాన్ని అప్లై చేసేసుకొని దేవునికి దూరం అవడం ఏంటి? అందుకనే చెప్తున్నాడు, నేడు మనకున్న విశ్వాసము ఎప్పటి వరకు క్యారీ చేయాలట? అది సాల్వేషన్ ఈజ్ నాట్ ఏ వన్ టైమ్ థింగ్, ఇట్ షుడ్ బి వర్క్అవుట్, ఇట్ షుడ్ బి వర్క్డ్ త్రూ అవుట్ ద లైఫ్. అందుకని బైబిల్ చెప్తుంది వర్క్అవుట్ యువర్ సాల్వేషన్, వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ అంటే మీ యొక్క రక్షణను మీరు కొనసాగించాలా. జస్టిఫికేషన్ ఈజ్ ఏ వన్ టైం ప్రాసెస్, వేరే శాంటిఫికేషన్ ఈజ్ ఎ లైఫ్ టైం ప్రాసెస్. ఎవ్రీడే మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి, చచ్చేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు. నేడు మనకున్న విశ్వాసము హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 ఉంటుంది. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. క్రీస్తులో పాలివారము, నిత్య జీవములో మనము నిత్యత్వంలో చేరాలి అంటే చివరి వరకు వీ నీడ్ టు కంటిన్యూ అవర్ ఫెయిత్ అండ్ అవర్ సాల్వేషన్. మన రక్షణను కొనసాగించాలి. అందుకనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడు భక్తుడైన యోధ. అందుకని యోధా గ్రంథం అంతా జారిపోతున్న వ్యక్తుల గురించి ఇచ్చిన హెచ్చరికలు అయ్యి. ఐగుప్తు నుంచి రక్షించిన దేవుడు, ఐగుప్తులో ఉన్న వారిని రక్షించిన దేవుడు అరణ్యములు ఎలాగైతే నాశనం చేసేసాడో, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుల కంటే అనేక రెట్లు పరిశుద్ధంగా ఉన్న స్థితిలో ఉన్నవారు ఫాలెన్ ఏంజల్స్. ఫాలెన్ ఏంజల్స్ అంటే ఎవరండి? పడిపోయిన దేవదూతలు. ఇప్పుడు లూసిఫర్ తీసుకోండి, వాడి బృందం తీసుకోండి, వీళ్ళంతా ఎవరండి? ఒకప్పుడు పరలోకములో పరిశుద్ధమైన దూతలు, అభిషేకము కలిగిన కెరేబు, నిత్యత్వములో దేవుని సన్నిధిలో నిత్యము ఆరాధించే పరిశుద్ధ దూతలు. అటువంటి పరిశుద్ధ దూతలు కూడా వారి పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? గెంటి పాడేశాడు. దే వర్ బీయింగ్ నెక్డ్ అవుట్ ఫ్రమ్ హెవెన్. మరి ఎక్కడున్నారు వాళ్ళు? పాతాళంలో, ప్రిజన్లో, ఆ లాస్ట్ ఫైనల్ డే జడ్జిమెంట్ కొరకు వెయిట్ చేస్తున్నారట దేవదూతలు, పడిపోయిన దేవదూతలు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నువ్వు దేవదూతగానే ఉండొచ్చు, కానీ ఈరోజు సమరం కాదు. ఈరోజు నీకున్న ఆత్మీయత, బాప్తిస్మం రోజు నీకున్న ఆత్మీయత, నువ్వు దాన్ని చివరి శ్వాస వరకు కొనసాగించినప్పుడే నువ్వు దాని ఫలం పొందుతావు.